మంగళగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తిరుమల లడ్డు విషయంలో టీడీపీ విష ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు, నాయకులు ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఆడుతున్న దొంగ నాటకాలకి, చెప్తున్న అబద్ధాలకి, తిరుపతి లడ్డు అనే దాని మీద చేస్తున్న ఈ దుష్ప్రచారాలకి, వీటన్నిటికీ పాపము ఈ కూటమి ప్రభుత్వానికి కొంచెం ఆలోచన కలగజేయమని, ఒక మంచిగా ఆలోచించే బుద్ధి కలగజేయమని ఇవాళ ఎమ్మెల్సీ గారు, మా వివిధ మండలాల నుంచి, టౌన్ నుంచి వచ్చిన మా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ముక్త కంఠంతో ఇవాళ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాం. స్వామి, ఇవాళ మీ పేరు మీద జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ఇవాళ భక్తులు, హిందూ భక్తులు మనోభావాల్ని దెబ్బతీసే విధంగా రాష్ట్రంలో కూడా, దేశంలో కూడా ఈ విధమైన దుష్ప్రచారానికి వాళ్ళు ఎందుకంటే మీరు భయభ్రాంతులను చేస్తేనో, మసిపూసి మారేడుకాయ చేస్తేనో వెనక్కి వెళ్ళము. వెనక్కి వెళ్ళే సమస్య లేదు. మళ్ళా చెప్తున్నాం, మీ అరాచక విధానాల్ని అరికట్టాలని, మీ అరాచక ఆలోచనల్ని అరికట్టాలని, ఆఖరికి దేవుణ్ణి కూడా వదలటలేదు ఆ కూటమి ప్రభుత్వ నాయకులారా. ఒకడు సనాతన ధర్మం అంటారు, ఇంకెంతకాలం మసిపూసి మారేడికాయ చేసి ఎన్నికల్లో మీరు చెప్పిన వాగ్దానాల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే దాని మీద మీరు మమ్మల్ని జనాల్ని మైమర్పించే కార్యక్రమాలను చేసి మా మీద బురద జల్లే కార్యక్రమాలను చేయటమే తప్పిస్తే, దేవాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ, కార్యకర్తలు, సోదరిమణులు అనేక మంది నియోజకవర్గాల నుంచి హాజరై స్వామివారిని వేడుకుంటున్నాం. ఆ వేడుకోవటం అంటే నిజంగా ఈ రకమైనటువంటి పరిస్థితి ఎప్పుడూ రాకూడదు. రాష్ట్ర ప్రభుత్వం హుందాగా పరిపాలన చేయాలి, అంతేగాని ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా లడ్డూలో పంది కొవ్వు కలిసింది, చేప కొవ్వు కలిసింది, ఇలాంటి దుష్ప్రచారాన్ని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, అక్కడ పరిపాలన చేసినటువంటి ఆనాడు ఉన్నటువంటి పరిపాలకుల మీద వాళ్ళు అభియోగాలు మోపుతూ దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇది ఎంత ఘోరాతి ఘోరమో ఒకసారి ఆలోచించుకోవాలి ఆ పార్టీ నాయకులు. మేము వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటంటే, నేతిలో వాళ్ళు టైంలో కూడా 290 రూపాయలకి నెయ్యి కొన్నారు. వీళ్ళు కూడా 319 రూపాయలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెయ్యి కొంది. వీళ్ళ టైంలో వీళ్ళు కొన్నారు, వాళ్ళ టైంలో వాళ్ళు కొన్నారు. నేతిలో కల్తీ ఉందా లేదా అనేది అధికారులు తేల్చాలి, అంతేగాని పంది కొవ్వు కలిసిందని చెప్పి ప్రజల్ని ఈ రకమైనటువంటి, అసలు ఎంత దుర్మార్గమైనటువంటి మాట, అసలు వాళ్ళ నోటికి ఎట్లా వస్తుందో ఇలాంటి మాటలు. అసహించుకుంటున్నారు మీ పార్టీని, మీ నాయకుల్ని కూడా అసహించుకుంటున్నారు. అలాంటి మాటలు మాట్లాడకూడదు. వాస్తవాల్ని లేకపోతే నిలదీయండి. పార్టీలో తప్పు జరిగితే ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలదీసి మాట్లాడండి.
అంతేగాని ఈ దుర్మార్గమైనటువంటి దుష్ప్రచారాన్ని చేయటం సిగ్గుసేటు పార్టీకి కూడా.